హలో చిన్నారులారా, ఈరోజు మనం మ్యాజిక్తో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్ళబోతున్నాం. మ్యాక్స్ ఏమీతో కలిసి మూన్లైట్ బ్రిడ్జ్ మీదుగా చంద్రలోకానికి వెళ్దామా? మరి సిద్ధమేనా? హా, అయితే మొదలు పెట్టేద్దాం. ఒక నిశ్శబ్దమైన రాత్రి, సంతోషంగా నిద్రిస్తున్న చిన్న చిన్న ఇళ్ల మధ్య ఒక కిటికీలో మాత్రం కాంతి నెమ్మదిగా మెరుస్తూ కనిపిస్తుంది. అదే మన మ్యాక్స్ వాళ్ళ ఇల్లు. మన మ్యాక్స్ ఒక చిన్న హీరో. అతను చాలా ధైర్యంగా ఉంటాడు, కానీ తన మనసు ఎప్పుడు చిన్న చిన్న ప్రశ్నలతో నిండిపోయి ఉంటుంది. మ్యాక్స్ అలా మంచం మీద పడుకున్నప్పుడు కానీ అకస్మాత్తుగా కంటి ముందుగా ఏదో విచిత్రమైన మెరుపు కనిపించింది. అతను మెల్లగా లేచి కిటికీకి చేరి బయట చూశాడు. అక్కడ ఆకాశం మీదుగా నెమ్మదిగా సాగిపోతూ ఒక వెండి కాంతి గీత గాలిలో తేలుతూ చెట్ల మీదుగా దూరంగా ఆకాశానికి దారితీస్తుంది. అప్పుడు అది చూసి మ్యాక్స్ కళ్ళల్లో చాలా ఆశ్చర్యం వేసింది. అతను వెంటనే అనుకున్నాడు, అందులో అంత మాయ ఉంది అనిపించింది. అతను వెంటనే పక్క బెడ్లో నిద్రిస్తున్న తన చెల్లి అయిన ఏమీని మృదువుగా తట్టి లేపాడు. ఏమీ నాకు ఒక అద్భుతం కనిపిస్తుంది. అప్పుడు ఏమీ మెల్లగా కళ్ళు తెరిచి ఏమైంది మ్యాక్స్ అని అన్నది. మ్యాక్స్ను ఆమెను కిటికీ దగ్గరకు తీసుకెళ్ళాడు. ఏమీ బయట చూసిన వెంటనే ఆమె కళ్ళు చాలా పెద్దవయ్యాయి. ముందు కనిపిస్తున్న ఆ వెండి గీత చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఏమీ, మ్యాక్స్, ఇది సాధారణ వెలుగు కాదు, ఇదో చాంద్రకాంతితో చేసిన వంతెనలా. ఇద్దరు చిన్నారులు చిన్న చిన్న అడుగులతో బయటకు వచ్చారు. వెండి కాంతి వారిని ఆహ్వానిస్తున్నట్లుగా నెమ్మదిగా మెరుస్తుంది. అప్పుడు మ్యాక్స్ పైకి చూసి, ఏమీ, మనం ఈ వంతెన మీదకి ఎక్కుదామా అని అడిగాడు. అప్పుడు ఏమీ, అవును, జాగ్రత్తగా మరియు మనం కలిసి. వారి చేతులు పట్టుకొని నెమ్మదిగా వంతెనపైకి ఎక్కారు. వంతెనపై అడుగు పెడుతూనే ఒక మృదువైన చల్లని కాంతి వారి పాదాలను తాకింది. అది పూర్తిగా మంత్రంతో నిండిన దారి. ప్రతి అడుగుకు నక్షత్రాల శబ్దం వినిపించినట్లు అనిపించింది, టింగ్ టింగ్ అని. కొంతసేపటికి వంతెన వారిని ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. అదే చంద్ర అడవి. అక్కడ చెట్లు వెండి కాంతిలో మెరిసి ఆకులు నెమ్మదిగా ప్రకాశిస్తూ గాలి కూడా చిన్న పాట పాడుతున్నట్లుగా వినిపించింది. కానీ ఎక్కడ చూసినా చంద్రజీవులు మసకబారిపోయి విచారంగా కూర్చున్నారు. మ్యాక్స్, ఏమీ ముందు ఒక చిన్న జీవి వచ్చింది, చిన్న మబ్బుల్లా మృదువుతో నిండిన ప్రాణి. అప్పుడు ఆ జీవి, మా వెలుగు పోయింది, మా చంద్రకృష్ణను ఎవరో దొంగలించారు. అప్పుడు ఏమి వెంటనే ఎవరు తీసుకున్నారు అని అడిగింది. అప్పుడు మూన్ క్రియేచర్, ఒక మబ్బు రాక్షసుడు, అతను అసంతృప్తితో జీవిస్తాడు, చీకటిలో దాక్కుంటూ మా కృష్ణని దొంగలించాడు, దాని లేకుండా చంద్ర ప్రపంచం వెలగదు అని సమాధానం ఇచ్చింది. వెంటనే మ్యాక్స్, అయితే మనం వెళ్దాం. ఏమీ అతన్ని చూసి చిరునవ్వులు నవ్వింది. కానీ ఏమీ కొంచెం ఆలోచించింది. మ్యాక్స్, నేరుగా వెళితే ప్రమాదం ఉండొచ్చు, మనకు ఒక తెలివైన ప్లాన్ కావాలి. ఆమె నేల మీద పడి ఉన్న చంద్రధూళిని తీసుకుంది. అది మెరిసిపోతుంది, తర్వాత కొన్ని ప్రతిబింబించే ఆకులు. అప్పుడు ఏమీ, ఇవన్నీ కలిపి ఒక మాయ ఉచ్చు తయారు చేయవచ్చు. మ్యాక్స్ ఉత్సాహంతో తల ఊపాడు. అద్భుతం ఏమి అని అన్నాడు. ఇద్దరూ చంద్రజీవులతో కలిసి రాక్షసుడు ఉన్న గుహ దగ్గరికి చేరారు. అక్కడ పొగలా గుమ్మడిలా పెద్దగా మబ్బులా ఒక రాక్షసుడు కృష్ణుని పట్టుకొని గర్జిస్తున్నాడు. ఆ రాక్షసుడు, ఇది నా కాంతి, ఎవరూ దీనిని తీసుకోలేరు అని అన్నాడు. కానీ మ్యాక్స్ ముందుకు వెళ్ళి, హే, ఇక్కడికి రా, నాకు ఇవ్వు అది అన్నాడు. రాక్షసుడు అప్పుడు కోపంతో మ్యాక్స్ వైపుకు దూకాడు. అదే సమయంలో ఏమీ తయారు చేసిన వెలుగు ఉచ్చు పనిచేసింది. చంద్రధూళి మరియు ప్రతిబింబించే ఆకులు కలిసి ఒక వెండి కాంతి జాలంలా మారాయి. రాక్షసుడు అందులో చిక్కుకున్నాడు. వెంటనే రాక్షసుడు, ఇదేమిటి, నేను కదలలేకపోతున్నా అని అన్నాడు. క్రిస్టల్ అతని చేతిలోంచి జారిపోయి నేలపై పడ్డది. ఏమీ దానివైపు పరిగెత్తి ఆ క్రిస్టల్ని తీసుకుంది. వెంటనే ఏమీ, మ్యాక్స్, మనం సాధించాం అని అంది. క్రిస్టల్ను చంద్రజీవులకు ఇచ్చిన వెంటనే అడవి నెమ్మదిగా వెలిగింది. చెట్లు, జంతువులు, మబ్బులు, రూపాల్లో ఉన్న జీవులు అందరూ కాంతులతో నిండిపోయారు. కాంతి మళ్ళీ చంద్రుని ఆకాశం మీద వేసుకుంది. అన్నీ మళ్ళీ అందంగా మారాయి.
చంద్రజీవులు ఆనందంతో ఎగిరిపడ్డారు. అప్పుడు మూన్ క్రియేచర్ మా ప్రపంచాన్ని రక్షించినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. అప్పుడు ఒక మృదువైన చంద్రకిరణం కిందికి వచ్చి మ్యాక్స్ ఈమె వైపు వంగింది. ఇద్దరు ఆశ్చర్యపోతూ ఆ కిరణం మీదకి ఎక్కారు. ఆ చంద్రకిరణం వారి నెమ్మదిగా మృదువుగా తన ఇంటి వైపు తీసుకెళ్ళింది. మ్యాక్స్ రాత్రి ఆకాశం వైపు చూస్తూ, ఏమి ఇది నా జీవితంలోనే అద్భుతమైన రాత్రి. వెంటనే ఏమి నవ్వుతూ, అవును మ్యాక్స్, ధైర్యం నీది, ప్లాన్ నాది. ఇద్దరు కలిసి అయితే ఎప్పుడు మంత్రంలా జరుగుతుంది. వీరిద్దరూ చిరునవ్వులతో చంద్రకాంతిలో కలుగుతూ కనిపించకుండా పోయారు. సో పిల్లలు, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, తెలివితో తోడైన ధైర్యం ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. వావ్ పిల్లలు, ఎంత అద్భుతమైన చంద్ర ప్రయాణం చేసామో చూసారా? మ్యాక్స్ ధైర్యం, ఏమీ తెలివితో చంద్రజ్యోతి తిరిగి వచ్చింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మ్యాజికల్ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.